హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హాయ్ మమ్మీలు, వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఈ రోజు మా మమ్మీ ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఏంటో తెలుసా? టడా! ఏంటి మమ్మీ? పొట్టిక్కలు అన్నమాట. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. అది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు మా మమ్మీ చేస్తారు. ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే మమ్మీ. పొట్టిక్కలు, గుల్ల శనగపప్పు చట్నీ. ఎస్. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఓకే మమ్మీ. వాటర్ పోసుకుందాం. ఓకే మమ్మీ. వాటర్ ఎలాగో ఇంక ఇడ్లీ వాయిలేగే సేమ్. ఇడ్లీ వాయికి అలా వేసుకుంటాము. మనకి ఆ పొట్టిక్కలు మునిగే వరకు సగం కాదు, ఇంతే. ఒక అంగుళం. ఓకే, ఒక అంగుళం. ఇంకా స్టాండ్ ఉంటదా, స్టాండ్ పెట్టేసుకుంటే వాటర్ పోసేసి ఇడ్లీ రేకులు ఎలా పెట్టుకుంటాం ఆవిరికా మమ్మీ. ఇందులో రేకు ఉంటది కదా, దాని మీద పేర్చేసుకుంటే పొట్టిక్కలు ఆవిరికి ఉడికిపోతాయి అనమాట. ఇందులో ములిగితే మళ్ళీ వాటర్ లో కొంచెం లీకేజీలు అవ్వకుండా ఉంటది అనమాట. వాటర్ లో పెడితే ఏదైనా హోల్స్ ఉంటే కొంచెం ఖాళీలు వస్తాయి కదా కొద్దిగా, అందులోంచి పిండి బయటకు వస్తుంది అనమాట. అందుకని మనం ఇలా స్టాండ్ పెట్టేసుకున్నాం అనుకోండి, దాని మీద పెట్టుకుంటే సేమ్ ఇడ్లీ లాగా ఉడుకుతాయి. ఇందులో అయినా ఉడుకుతాయి, కొంచెం లీకేజీలు ఉంటే లీక్ అవుతాయి అనమాట. ఓకే, ఇవి వేడవుతున్నాయి. లోపు వేడవుతుంది వాటర్. ఏది పిండి చూపించు మమ్మీ. ఇది ఏం పిండి? మినపిండి. ఇంక సేమ్ ఇడ్లీకి అలాగా, మినపట్లకి ఇడ్లీకి ఎలాగో సేమ్ అంతే, అదే ప్రాసెస్. మినపప్పు, సాల్ట్, ఇడ్లీ నూక. ఓకే, సేమ్ పిండి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు ఇడ్లీ నూక. అంతే అమ్మా, అంతే. ఓకే మమ్మీ. సరిపడా సాల్ట్. ఓకే. ఏంటంటే ఇలా వెడల్పుగా అలుకున్నాం అనుకోండి, మనం గరిటతో పిండి ఇందులో వేసుకోవడం ఈజీగా ఉంటది. ఇలా దగ్గరికి వచ్చింది అనుకోండి, కొంచెం ఇబ్బందిగా వేసుకోవాలి మనం ఇందులో పిండి. అందుకు మనం అలుకునేటప్పుడే ఇలా వెడల్పుకి వచ్చేలాగే జాగ్రత్తగా అల్లుకోవాలి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిండి వేసుకుందాం. ఎస్ మమ్మీ. స్లో జాగ్రత్తగా అలా కొంచెం కొంచెం స్లోగా వేసుకోవాలి, లేదా బుట్ట అంతా అయిపోతుంది. అలా నీట్ గా వేసుకోవాలి. ఇలా నీట్ గా వేసుకోవాలి. ఎంత వరకు మమ్మీ? ఇంకో ఇలా అంతే, ఇంత పై వరకు. ఓకే. ఓకే, ఇలా వేసుకోవాలి. చూసారా గైస్, పిండి ఇంత వరకు వేసారు మమ్మీ. అలా వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా పెట్టేసుకోవడమే. వాటర్ వేడెక్కింది, అలా పెట్టేసుకోవడం. లీకేజీలు ఉన్నాయనుకోండి, అందులోంచి పిండి దీనికి ఇలా వంచు మమ్మీ, అప్పుడు పడిపోకుండా. అందుకే మనకి స్టాండ్ ఉందనుకోండి, స్టాండ్ మీద పెట్టేసుకుంటాం, మనకి ఈజీగా ఉంటది అనమాట. అవును. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేస్తాను. ప్రతి బుట్టలో కూడా ఇలాగే వేసుకోవాలి. జాగ్రత్తగా బుట్ట అంతా అవ్వకుండా నీట్ గా వేసుకోవాలి. అందుకే పైన వెడల్పుగా అల్లుకున్నాం అనుకోండి, మనకి పిండి వేసుకోవడం ఈజీగా ఉంటుంది బుట్టల్లో. జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే స్టాండ్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటది ఫ్రెండ్స్. స్టాండ్ పెట్టుకోవాలి, అందులో చూసారా మమ్మీని అలా భయపెట్టేసానా? లీక్ అవ్వదన్నమాట. మనం బుట్ట అల్లుకున్నప్పుడు ఇంకా బాగా అల్లుకుంటే మనకి లీక్ అవ్వదు. లీక్ అయ్యి అని మా మమ్మీ అల్లిన బుట్టలే, మా డాడీ అల్లి లీక్ అవ్వవు. అలా వేసుకోవాలి మనం. ఇలా వేసుకుని ఒక్కొక్క బుట్ట ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంటే మరి సపోర్ట్ ఉండదు కదా, అదే స్టాండ్ ఉండి కొద్దిగా దానికి ఇలా గోడ ఉంటది కాబట్టి దాని మీద మనం పెట్టేసుకుంటాం కాబట్టి వాటికి సపోర్ట్ గా కూడా ఉంటది. మేము ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం కదా మమ్మీ, స్టాండ్ మీద ఏం పెట్టలేదు. బట్ అది ఉంటే తెలియని వాళ్ళకి, ఇప్పుడు కొత్త అనుకోండి, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది ఈజీగా. మమ్మీకి అలవాటు కాబట్టి ఇది ఓకే. ఇంకా స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి, అలాగా పిండి బయటకు వచ్చినా మనకి రాదు, కిందకి వాటర్ లోకి రాదు, పైనే ఉంటది కాబట్టి ఇడ్లీ రేకుల్లో ఉన్నట్టే ఉంటది. చూసారా, అలా సన్నగా ఉంటే ఇబ్బంది అవుతుంది. చూసారా పిండి వేసుకోవడం ఎంత ఇబ్బందిగా ఉందో. ఇది మా మేడం గారు అల్లిన బొట్టండి.
మా మేడం గారు మొదటగా ఎక్స్పెరిమెంట్ చేసిన బుట్ట. అది ఇంకో లీక్ కూడా అవుతుంది. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇది పొంగుతాయి అన్నమాట, పిండి బయటకు వచ్చేసి అలా పొంగుతాయి అన్నమాట. అలా పొంగకుండా ఉండాలంటే మనం స్టాండ్ పెట్టుకోవాలి జాగ్రత్త. ఎలా అయినా కొంచెం కొంచెం లీక్ అవుతాయి బుట్టలు అన్నాక, అందుకని చెప్పి మనం స్టాండ్ మీద పెట్టుకున్నాం అనుకోండి ఇలా బయటికి రాదు పిండి. కొంచెం గట్టిపడే వరకు తప్పదు మమ్మీ. అలా ఉడుకుతాయి, స్లోగా ఉడుకుతాయి. గైస్ చూడండి, అలా స్లోగా చిన్న మంట మీద కుక్ అవ్వనివ్వాలన్నమాట. బాగా కుక్ అయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. చూడండి ఎలా కుక్ అవుతున్నాయో. మూత పెట్టుకోవాలి. ఓకే మమ్మీ, మూత పెట్టుకొని బాగా కుక్ అయ్యేలా కుక్ చేసుకోవాలి. ఎన్ని నిమిషాలు పడుతుంది మమ్మీ? మనం ఇడ్లీ పాత్రలో కూడా వేసేసుకోవచ్చు. అంటే సేమ్ ఇడ్లీ వాయిలే ఇలా మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్, ఆవిరి బయటికి రాకుండా. అప్పుడు మంట తగ్గించుకోవాలి కొంచెం. అలా మంట తగ్గించుకుంటే చిన్న మంట మీద ఉడుకుతాయి అన్నమాట. స్లోగా చిన్న మంట మీద ఆవిరికి ఉడుకుతాయి అనమాట. అలా మూత పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు చూద్దామా? ఒక పావు గంట చూస్తే, ఒక పావు గంట అయితే అయిపోతుంది. సేమ్ ఇడ్లీలాగే, అంటే కొంచెం మరి ఇది లావుగా వేస్తాం కాబట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద కుక్ అవనిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లోపల చట్నీకి రెడీ చేసుకుందాం. గుల్లశనగపప్పు చట్నీ. ఫ్రెండ్స్, గుల్లశనగపప్పు చట్నీ చేద్దాం పచ్చిమిరపకాయలతోటి. ఓకే మమ్మీ. ఈ లోపల కుక్ అవుతున్నాయి పొట్టెక్కలో. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే మమ్మీ. ఈజీయేనా మమ్మీ గుల్లశనగపప్పు? చాలా ఈజీ. కొబ్బరికాయ పప్పు చట్నీ అయితే మళ్ళీ కొబ్బరికాయ చేసుకోవాలి, ఇదైతే ఈజీ. ఆనైందా? ఆనైంది. ఓకే, ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఓకే మమ్మీ. ఆయిల్ పోసుకున్నాం. గుల్లశనగపప్పు చట్నీకి ఈ ఐటమ్స్ ఏమేం కావాలి మమ్మీ? సేమ్ మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఓకే, గుల్లశనగపప్పు, పుట్నాల పప్పు. ఓకే, ఎస్. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మినపప్పు, జీలకర్ర వేసుకుందాం, పచ్చిమిర్చిని. ఓకే మమ్మీ. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా విరుచుకుని, మొన్న మీకు చెప్పాను కదా కొబ్బరికాయ చట్నీకి సేమ్ అంతే గుల్లశనగపప్పు చట్నీకి కూడా ఇలా విరుచుకుని. గాయస్ లాస్ట్ టైం మా మమ్మీ ఒక దిబ్బ రొట్టె లాంటి లావు అట్టు అండ్ అలాగే కొబ్బరికాయ చట్నీ చేశారనమాట. ఆ వీడియోలో అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అయినా సరే ఈ వీడియోలో కూడా చెప్తాము. ఆ వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చినాయి అనమాట. ఏంటి 1 డేలో 1.5K వ్యూస్, ఇప్పుడు 3 డేస్లో 3.5K వ్యూస్ వరకు వచ్చాయన్నమాట. అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో. ఆ టిఫిన్ ఐటమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకు మమ్మీ పచ్చిమిరపకాయలు ఇలా విరిచి వేస్తున్నా అంటే గింజలు పేలుతాయని, పేలకుండా మన మీదకి రాకుండా. పచ్చిమిరపకాయలు పేలుతాయి మొత్తం. ఇలా విరుచుకుని మనం వేసామనుకో లోపల బాగా వేగుతాయి, పేలవమాట, మన మీదకి రావు ఇవి. ఓకే మమ్మీ. లేకపోతే టప్ టప్ అని పేలుతాయి మమ్మీలు. అందుకని ఇలాగ విరుచుకుని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వెల్లుల్లి ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు కూడా తొక్క వాళ్ళకుండా వేసేటప్పుడు ఇలా చితక్కొట్టి వేసుకోవాలి. అవి కూడా పేలుతాయి నూనెలో వేసేటప్పుడు. ఓకే, ఇలా విరుచుకుని చిన్నవి అయినా సరే ఇలా విరుచుకుని మనం పచ్చిమిర్చి అలా వేసుకోవాలి. ఓకే మమ్మీలు. ఇప్పుడు కలుపుకుందాం. ఓకే, దూరంగా ఉంది మమ్మీలు. ఓకే మమ్మీ. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. పొట్టెక్కలు కుక్ అవుతున్నాయి, పావు గంట పడద్ది. నేను అడిగాను పొట్టెక్కలు చేయమని, నేనే అడుగుతాను మా గౌరీ పొట్టెక్కలు చేయి మమ్మీ, పొట్టెక్కలు తినాలని ఉంది అంది. అందుకని వాళ్ళ టిఫిన్ ఐటమ్ పొట్టెక్కలు, గుల్లశనగపప్పు చట్నీ. క్యాజువల్ గా అయితే మా మమ్మీ ఇడ్లీ అట్లు చేస్తారనమాట. నేను అడుగుతాను నాకు అది కావాలి ఇది కావాలి అని. మా గౌరీకి వెరైటీలు అన్ని కావాలి. పొట్టెక్కలు, మళ్ళీ బెల్లం తాలికలు చేయమంటది, స్వీట్ ఐటమ్ బెల్లం తాలికలు మమ్మీ అంటా ఉంటది. తాటి రొట్టె కూడా ఏమని అడిగాను, తాటి రొట్టె అడిగి కూడా చేద్దాం. అది కూడా చేద్దాం ఫ్రెండ్స్. తాటిపళ్ళు వచ్చి సీజన్ కదా ఇది. అవును మమ్మీ. అందుకని చెప్పి తాటి రొట్టె కూడా వేసుకుందాం. మా అమ్మాయి అడిగింది గౌరీ తాటి రొట్టె కూడా కాయ వేసుకుందాం మమ్మీ. మళ్ళీ తాటి గారెలు ఉంటాయి కదా అప్పాలు, అవి కూడా వేసుకుందాం. ఆ వీడియో కూడా పెడతాం ఫ్రెండ్స్. తాటప్పాలు,
ఏంటంటే తాటి రొట్టె రెండు కూడా తయారు చేస్తాం, చూద్దరు కానీ మీరు. వేగుతున్నాయి ఫ్రెండ్స్. దూరంగా ఉండు మమ్మీ. పచ్చళ్ళలో పచ్చివాసన రాకుండా మమ్మీ, పచ్చివాసన రాకుండా పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి. పచ్చిమిర్చి అందుకు వేయించాం. మినపప్పు అవి వేగాలి కదా, మామూలే కదా, కమ్మగా వేగాలి దూర రంగు వచ్చే వరకు. తర్వాత వేగిపోయిన తర్వాత ఒకసారి గుల్లశనగపప్పు వేసి ఆ వేడి కళాయి మీద ఒకసారి ఆగనిచ్చి 1 నిమిషం తీసేసుకోవడం. మిక్సీ పట్టేసుకుంటే మనకు గుల్లశనగపప్పు చట్నీ రెడీ అయిపోద్ది. సింపుల్ మాట. ఈ లోపు మనకి పొట్టిక్కలు కూడా కుక్ అయిపోతాయి ఈ లోపల. మంచి కాంబినేషన్ ఈ రెండు. 1/2 అవర్ అయితే రెండు కలిపి వేసేసుకోవచ్చు అంతే. అరగంటలో అయిపోద్ది టిఫిన్ మనకి రెడీ అయిపోద్ది. ఏంటంటే పొట్టెక్కలకి మాత్రం స్టాండ్ పెట్టుకుంటే ఇడ్లీ రేఖ ఎలాగా ఉంటుందో మనకి సపోర్ట్ గా అలా పెట్టుకుంటే పొంగవయ్యి. ఇంకా మనం ఎలా పెట్టామో అలాగే ఉంటది కింది. వాటర్ లో పెట్టేటప్పటికి హోల్స్ లో నుంచి బయటకు వస్తుంది అనమాట. అంటే ఆవిరి నీళ్లు అందులోకి వెళ్తాయి కదా, బయటకు వచ్చేస్తా ఉంటది పిండి. అందుకు మనం స్టాండ్ పెట్టుకుని ఇలాగా మెస్స టైప్ లో ఉంటది కదా స్టాండ్, దాంట్లో అది పెట్టేసుకోవడం, దాని మీద బొట్టలు పెట్టేసుకోవడం. అప్పుడైతే ఇంక సేమ్ ఇడ్లీగా ఉడుకుతాయి అన్నమాట. మమ్మీలు వస్తున్నాయి ఘాటు గౌరీ. అవును మమ్మీ, అలా పెట్టేసుకుంటే అలా ట్రై చేద్దాం. చాలా ఈజీగా ఉంటది. స్టాండ్ పెట్టుకుంటే స్టాండ్ పట్టుకుని మళ్ళీ స్టాండ్ తో కూడా మేము పొట్టిక్కలు తయారు చేస్తాం ఫ్యూచర్ లో. అది కూడా వీడియో పెడతాను మీకు. అప్పుడు స్టాండ్ పెట్టలేదు కదా, నెక్స్ట్ స్టాండ్ తో చేస్తాం. పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి మమ్మీ, అన్నీ అయిపోయినాయి. ఓకే, కొంచెం మినపప్పు అవ్వాలి, మాడిపోద్ది మమ్మీ. చూడు ఇప్పుడు ఇంకా వేగాలమ్మా. ఇంకా దోరగా వేగపోతే సాగుతుంది ఆడేటప్పుడు, కమ్మదనం ఉండదు మమ్మీలు. ఓకే మమ్మీ, మినపిండిలా ఉంటది, అందుకే దోర రంగు రానివ్వాలి అలా చిన్న మంట మీద. ఓకే, ఘాటు వస్తుంది. చెక్ చేస్తున్నారు మా మేడం గారు. పచ్చిమిరపకాయలు అయిపోయినాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఒకసారి మినపప్పు వేగాలి. కొంచెం వేగాక వేసుకుంటే మనకి అలా సరిపోద్ది అనమాట. ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేరేగా వేగించేసుకున్నాం అనుకోండి, ఇలా మనం ఇబ్బంది పడక్కర్లేదు. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుని నెక్స్ట్ వేసుకోవడం, లేకపోతే పచ్చిమిరపకాయలు మాడిపోతాయి. లేకపోతే కొంచెం వేగాక అప్పుడు వేసుకోవాలి. తీసేద్దాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా తీసేసుకున్నాం ఫ్రెండ్స్. వేగిపోయింది. మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు మనం గుల్లశనగపప్పు వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్ మమ్మీ. ఓకే ఓకే, అంటే ఒకసారి ఇందులో వేసుకుని వేగితే మనకి గమ్మున నలుగుతుంది అన్నమాట. సాగకుండా ఇట్టే పొడివైపోద్ది మనం. ఓకే మమ్మీ. ఆ పచ్చిమిరపకాయ నీ మాట విననంటుంది. కళాయిలోకి వచ్చేస్తానంటుంది మమ్మీలు. అవును మమ్మీ, కళాయిలోకి వచ్చేస్తాను అంటుంది. ఇది కొద్దిగా చేస్తే సరిపోద్దా మమ్మీ? 1 నిమిషం అలా ఆగనిస్తే గమ్మున నలుగుతుంది అన్నమాట. ఇది మామూలుగానే వేగకపోయినా పర్వాలేదు, వేగితే కొంచెం బాగుంటది. అలా వేడి కళాయిలో అలా వేగించుకుంటా. ఓకే, 1 నిమిషం అలా. హోటల్స్ లో అయితే ఇంకా అలా వేసేస్తారు, ఇంక వేగించరు. ఆల్రెడీ ఇది గుల్లశనగపప్పే కదా. ఇంకా అందులో కాళ్ళు కూడా తీరు వాళ్ళు. హోటల్స్ లో కాళ్ళు వస్తాయి చూసారా చట్నీలో? అవును మమ్మీ, కాళ్ళు వస్తాయి. పచ్చిమిరపకాయ గానీ ఎండుమిర్చి గానీ కాళ్ళు కూడా వేస్తాయి. అవి తర్వాత ఈ పప్పుకి సంబంధించిన కాళ్ళు కూడా వస్తాయి, గుల్లశనగపప్పు కాళ్ళు. ఇలాగా చల్లారి పెట్టుకుందాం ఫ్రెండ్స్. బాగా చల్లారిపోవాలి మమ్మీ, బాగా చల్లారాలి. మళ్ళీ లేకపోతే మిక్సీ జార్లు అవి కాలిపోతాయి. వేడి వేయకూడదు మమ్మీ. చల్లారి పెట్టుకుందాం. ఓకే, వేగించిన మిశ్రమం ఫ్రెండ్స్. చల్లారాక అప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, చల్లారిపోయినాయి ఫ్రెండ్స్. ఏంటి చట్నీ ఐటమ్స్ ఇప్పుడు జార్లో వేసేసుకుందాం. ఓకే మమ్మీ. ఫస్ట్ మినపప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర ఆడుకోవాలి. ఎందుకంటే గుల్లశనగపప్పు ఈజీగా నలిగిపోద్ది కదా. ఫస్ట్ ఇది ఆడుకుని సాల్ట్ వేసుకుందాం. ఓకే మమ్మీ.
ఈ మిశ్రమానికి తగ్గ సాల్ట్ ఫ్రెండ్స్, చూసారుగా. ఓకే మమ్మీ. మిశ్రమానికి తగ్గది. ఓకే, మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్ మమ్మీ, మిక్సీ పట్టేసుకుందాం. గులసెనగపప్పు చట్నీ ఆడేసాను ఫ్రెండ్స్, పోపు పెట్టుకుందాం. గైస్ చూసారా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. అన్ని అన్నమాట, మీకు ఏవైతే ఐటమ్స్ చూపించారో అన్ని కూడా మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చింది. వాటర్ కొద్దిగా పోసుకోవాలి. వాటర్ కలుపుదాం ఫ్రెండ్స్ వేరేగాను. ముందు పోపు పెట్టేసుకుందాం. పచ్చడిలోకి పోపు చూడు మమ్మీ, స్లోగా వెలిగింది. ఆయిల్ పోసుకుందాం ఫ్రెండ్స్. ఓకే మమ్మీ. ఎస్, కొంచెం పోసుకుందాం ఆయిల్. అలాగా. ఓకే మమ్మీ. ఆయిల్ వేడెక్కాక అప్పుడు పోపులు వేసుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, తర్వాత కొత్తిమీర వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఓకే. కరివేపాకు మానేసాను, కొత్తిమీర వేస్తున్నాను. ఓకే మమ్మీ. కరివేపాకు వేసుకుంటే కొత్తిమీర లేదనుకోండి, మనం ఎప్పుడు కరివేపాకు పోపులో వేసుకుంటాం. నేను ఏంటంటే ఎండిపోయిన కరివేపాకు అని చెప్పి ఇంకా కొత్తిమీరే వాడేస్తున్నాను. ఎస్. వేడెక్కిందా మమ్మీ? వేడెక్కింది మమ్మీ. వేడెక్కింది ఫ్రెండ్స్ నూనె. పోపులు వేసేసుకుందాం. ఎస్. ఇంకా వేడెక్కాలి, ఇంకా కొద్దిగా అవ్వాలి. బట్ ఓకే. కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకుండా ఉందాం పోపు. ఈ లోపల పొట్టిక్కలు అయిపోయినాయేమో చూద్దాం ఫ్రెండ్స్. వావ్, పొట్టిక్కలు రెడీ అయిపోయినాయి. రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే మమ్మీ. చూసారా, అదే మనం స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి ఇలా పొంగదనమాట, దాని మీదే ఉంటాయి. ఎస్. చూసారా ఫ్రెండ్స్, పొట్టిక్కలు రెడీ. చట్నీ పోపు ఎగుతోంది. తీసి వేరే ప్లేట్లో పెట్టుకుందాం. ప్లేట్లో పెట్టుకుందాం. ఎస్ మమ్మీ. పోపు ఎగుతోంది. గైస్ చూసారు కదా పొట్టిక్కలు ఎలా వచ్చినాయో. చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు, పొట్టిక్కలు మీ సైడ్ ఫేమస్ కదా, కోనసీమలో పొట్టిక్కలు దొరుకుతాయి, మీ సైడ్ తప్ప ఇంకెక్కడా దొరకవు, ఎలా చేసుకోవాలి? మేము కానీ మీ కోనసీమ సైడ్ వస్తే తప్పకుండా, ఎస్పెషల్గా అంబాజీపేటలో పొట్టిక్కలు అమ్ముతారండి. సో అక్కడికి వెళ్ళి తింటాము అని చెప్తా ఉంటారు అనమాట చాలా మంది ఫ్రెండ్స్. సో వాళ్ళకి కూడా నేను పర్సనల్ గా వీడియో షేర్ చేస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటి అని. వాళ్ళు ఎక్కడున్నా సింపుల్ గా మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోనే మంచిగా చేసుకోవచ్చు. పొట్టిక్కలు కూడా నేర్చుకోండి. నేను అందుకే మా మమ్మీకి చెప్పాను ఇలా వీడియో చేద్దాము అంటే వెంటనే ఓకే చెప్పారనమాట. ఇవి చల్లారాలా మమ్మీ? తీసేసుకోవచ్చు మమ్మీ. ఓకే, జాగ్రత్త. ఇలా తీసుకుని ఓ ప్లేట్ లో ఇలా పెట్టుకోవాలి. ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఓకే, పట్టుకోనా? అలా అలా పెట్టుకో, కనబడుతుంది. ఓకే, ఇలా ఓ ప్లేట్ లో పెట్టేసుకోవడమే ఫ్రెండ్స్ పొట్టిక్కలన్నీ. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడుకున్నాయా? అంతే, అలా తీసేసుకోవడమే. ఏ పొట్టిక్కలు రెడీ. పోపు చూడు మమ్మీ కూడా ఏగిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఏ చిట్టుపట్లు వస్తున్నాయి. పోపు కూడా ఏగిపోయింది ఫ్రెండ్స్. పోపు వేసేస్తున్నా మమ్మీ. పోపు వేసేద్దాం. ఎస్ మమ్మీ. కలుపుకుందాం ఒకసారి. ఓకే, లెక్క పెట్టి కలుపు. ఎస్, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. చట్నీ రెడీ అయిపోయింది, గులసెనగపప్పు చట్నీ. గైస్ చూసారా, మన పొట్టిక్కలు రెడీ అయిపోయింది, చట్నీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో మా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మా మమ్మీ నేను మీ కమెంట్స్ అన్ని చదువుతాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ రెసిపీ గురించి కానీ, మా యూట్యూబ్ ఛానల్లో వేరే రెసిపీస్ కూడా పెట్టాము, వాటి గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మేము కమెంట్స్ చూసి రిప్లై ఇస్తాము. గైస్ మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాము. ఓపెన్ చేసి చూపిద్దాం ఫ్రెండ్స్. ఎస్ 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 మమ్మీ. ప్లేట్ లో పెట్టి నాకు టిఫిన్ ఇవ్వు. నీకు టిఫిన్ ఇస్తాను మమ్మీ. ఎస్,
ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్, పుల్లలు తీసుకోవాలి. మనం ఎలా అయితే అల్లేమో బుట్ట అలాగే తీసుకోవాలి. కాలుతుంది ఫ్రెండ్స్, వేడిగా ఉంది కదా, వేడిగా ఉంది. అందులో పెట్టలేకపోతే కాలిపోతుంది ఫ్రెండ్స్, ఇరిగిపోయింది ఫ్రెండ్స్. పర్లేదు ఏమన్నా పొట్టిక్కాగా ఎంత గుల్లగా ఉడికిందో. బాగుంటది అనమాట, అలా వేసేసుకోవడమే ఫ్రెండ్. మంచిది, పనసాకుల్లో తింటే చాలా మంచిది. ఇంకోటి తినమ్మా. ఒకటి చాలా మమ్మీ, చాలా చట్నీ వడ్డిస్తాను. ఎస్ మమ్మీ, మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్, పొట్టిక్కలు అండ్ గుల్ల శనగపప్పు చట్నీ. చట్నీ వడ్డిస్తున్నాను మమ్మీ నీకు. కొద్దిగా వడ్డించు మమ్మీ, కొద్దిగా పలచగా కలుపుకుని వడ్డించుకుంటే బాగుంటది. ఏది బ్రేక్ఫాస్ట్ గైస్, యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, పొట్టిక్కలు చాలా బాగా కుక్ అయింది. మీకు కనిపిస్తుందా? చూసారా, చాలా గుల్లగా పొత్తులా ఉడికింది. ఇదన్నమాట చట్నీ. ఇలా చట్నీతో తింటే చాలా చాలా బాగుంటది. మీకు కావాలి అనుకుంటే కొబ్బరి చట్నీ కూడా సూపర్ ఉంటది కదా. కొబ్బరికాయ పచ్చడి సూపర్ ఉంటది. మళ్ళీ గుల్ల శనగపప్పు కొబ్బరికాయ చట్నీ బాగుంటది, శనగ చట్నీ బాగుంటది. ఏ చట్నీ అయినా సరే చాలా టేస్ట్ గా ఉంటది. సో గాయస్, ఇదన్నమాట. మీకైతే నచ్చిందా? సబ్స్క్రైబర్స్ అందరికి అన్నమాట ఈ పొట్టిక్కలు, స్పెషల్ పొట్టిక్కలు. మళ్ళీ వేరుశనగుల చట్నీ కూడా బాగుంటది. ఎస్, డన్నా మమ్మీ? డన్. ఏ పొట్టిక్కలు అయితే చాలా బాగా కుదిరాయి గైస్ మాకు. మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది మాకు ఇవ్వండి గైస్. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకైతే వచ్చేస్తాము. Till then, keep watching our videos. Have a nice day. Bye. Bye.